కేటీఆర్ ఒక మాట అన్నాడా, మాకు టైం వచ్చినప్పుడు ఒక్కొక్కరి సంగతి చూస్తాం, మీడియాకు కేటీఆర్ బెదిరింపులు. సిరిసిల్లలో భూస్కామ్ అంటూ తప్పుడు వార్తలు రాస్తున్నారు, అసెంబ్లీలో ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో రాసి పెట్టుకుంటున్నా, అధికారంలోకి వచ్చినాక అందరికీ మిత్తితో చెల్లిస్తాం, నన్ను జైలుకు పంపాలని రేవంత్ చూస్తున్నాడు, కేంద్రంలో కేసీఆర్ చక్రం తిప్పే రోజు ముందుంది, ఈ మధ్య సోషల్ మీడియాలో నిజాలు వస్తున్నాయన్న వ్యాఖ్య అంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో నిజాలు వస్తున్నాయట. ఇటు నిజాలు వస్తున్నాయని చెప్పిండు, ఇటు మీడియాకి కేటీఆర్ బెదిరింపులు. అంటే మనకు నచ్చినప్పుడు మంచిగా ఉంటుంది, మనకు నచ్చిన వార్త రాసినోడు నచ్చినట్టుగా చెప్తే బ్రహ్మాండం. ఒకవేళ కొంచెం ఇక్కడ తప్పు జరిగింది కదా అని మాట్లాడితే వానికి బెదిరింపులు. గతంలో కేసీఆర్ కొత్తగా అధికారంలోకి వచ్చిన కొత్తలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని అట్లే టీవీ9ని 100 మీటర్ల లోతు బొంద పెడతామని పెట్టి ఒక 2 సంవత్సరాల దాకా, అసలు 2-3 సంవత్సరాల దాకా అసలు ఆ 2 ఛానళ్ళు కనిపించకుండా చేసాడు. యాదుకుండాలి మీకు అందరికీ కూడా. అంటే మీడియా పైన మనకు మంచిగా చెప్తేనే, మనకు నచ్చినట్టు చెప్తేనే, అంటే సరే అట్లని చెప్పి జర్నలిస్టులు కానీ లేకపోతే ఈ మీడియా కూడా వన్ సైడెడ్గా ఉండకూడదు, బ్యాలెన్స్డ్గా ఉండాలి. ప్రజల పక్షాన్ని ఉంటే అయిపోయా. ఇప్పుడు వానితో నచ్చేది ఏంది, వీనితో నచ్చేది ఏంది, ఉన్నకాడికి మధ్యలో ఉంటే నువ్వు మధ్యలో ఉండు కదా. అటు ప్రజల పక్షం ఉండి ఇటు మాట్లాడి ఇటు పక్క చెప్పాలి తప్ప, లేదు నేను ఇట్లా కండు వేసుకున్నా కాబట్టి నేను ఇట్లనే మా పార్టీ, ఇది దౌర్భాగ్యం. ఇది మీడియా కూడా ఇట్లా పార్టీల వారిగా విడిపోవడము లేకపోతే ఈ నాయకుల వారిగా పెట్టుకోవడం వల్ల ఈ జరిగిన ఇదంతా కూడా దౌర్భాగ్యమే. లేకపోతే మంచిగానే ఉంటుండే. గతంలో ఏదన్నా ఒక వార్త రాస్తే దానికి ఒక అందం ఉంటుండే, ఒక క్రెడిబిలిటీ ఉంటుండే, దానికి నిజంగా పక్కాగా అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుండే. ఇప్పుడు అట్లా పోయింది. అది ఏదో ఊహాజనితంగా ఏదో బట్టగలిచి మీదేసేయాలి, బురద రాసి ఆయన మీద వారేస్తే వాడు కడుక్కొని చచ్చిపోవాలి, వాడు కడుక్కోలేక చచ్చిపోవాలి, అట్లాంటి బురద పారేస్తారు. అది తప్పే. ఇక్కడ ఎంతో కొంత ఇంకా నిజాయితీ ఉన్నది కాబట్టే ఇంకా నడుస్తూ ఉంది. లేకపోతే పూర్తిగా వన్ సైడెడ్గా ఉంటే ఎటో పోతుండే, ఎప్పుడో ఆగమైపోతుండే. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా వ్యతిరేకంగా మాట్లాడిన గొంతులు ఉన్నాయి. ఇలా రేవంత్ రెడ్డి వచ్చినా వ్యతిరేకంగా మాట్లాడే గొప్పతనమా, అలాను తులనాడుడే గొప్పతనమా అంటే అది కాదు గొప్పతనం. ప్రజలకు ఉన్నటువంటి సమస్యలని ఇబ్బందులని ఖచ్చితంగా వాళ్ళ మీద మాట్లాడాల్సిన బాధ్యత నీకున్నది కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా ఇండివిజువల్గా ఒక్కొక్కరుగా మాట్లాడలేరు. అది బయట ప్రపంచానికి తెలియదు కాబట్టి ఇట్లా మీడియా వేదికగా, ఛానల్ వేదికగా నాలాంటి జర్నలిస్టు ఎవడైనా ఒకడు మాట్లాడాలి. ఇలా రుణమాఫీ కాక సగంలోనే ఉన్నారు రైతులు అని చెప్పి వాళ్ళ గురించి అడగాలి. మరి అది సమస్య కాదా? ఏదో ఒక చిన్న కల్వర్టు బాగా లేకపోతేనో, రోడ్డు సరిగా లేకపోతేనో, ఆడ నీళ్ళ సవలతి లేకపోతేనో దాని గురించి గొప్పగా పెద్దగా రాస్తారే. మరి ఇలా రైతులు పడుతున్న గోసల గురించి, వాళ్ళ ఆత్మహత్యల గురించి, వాళ్ళ పంట నష్టం గురించి, వాళ్ళకి రావాల్సినటువంటి సహాయం గురించి ఎందుకు మాట్లాడరు? మరి అది మాట్లాడాలి కదా. అది కదా అసలు. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు దాని మీద ప్రేమ ఉంటే, ప్రజా సమస్యల పట్ల నీకు ఒకవేళ ఆ సోయి ఉంటే దాన్ని తగ్గట్టుగా రాయాలి తప్ప వన్ సైడెడ్గా ఉండకూడదు. ఇలా కేటీఆర్కి ఇక ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళకు మాట్లాడేటోళ్ళు అంటే వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడేటోళ్ళు ఏమో మంచోళ్ళు లెక్క కనిపిస్తారు, వ్యతిరేకంగా మాట్లాడేటోళ్ళంతా దయ్యాలు లెక్క కనిపిస్తారు. ఇది ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు. రేవంత్ రెడ్డి కూడా పట్టాలు వేసుకొని ఏదో ట్యాగులు వేసుకొని గొట్టాలు పట్టుకొని వస్తారు. ఇప్పుడు నీకు దించుతారు గొట్టం ఒకడొకడు. నేను అనట్లేదు ఈ మాట, మళ్ళీ నేను అనుకున్నారు, బయట మా జర్నలిస్టు మిత్రులు అనుకుంటారు ఇప్పుడు మంచిగా తీస్తుర్రా పోయి గొట్టాలు ఆయనకి అంటారు. అది మేము అనలేదు, మళ్ళీ నేను అన్నా అనుకునే రాయింత. అది బయట ప్రజాబాహుల్యంలో ఉన్నటువంటి మాటలు ఒక్కోసారి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఆనాడు గొట్టాలతో కంపేర్ చేసినప్పుడు ఇవాళ నీకు గొట్టాలే కరెక్ట్గా వస్తున్నాయి అని చెప్పి అని అంటా ఉన్నారు.